బీఆర్ఎస్ అధ్యక్షుడు మొన్న మన నల్లగొండలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభ చేయటం అనేది జరిగింది. వాస్తవంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వేదిక తీసుకొని ఏ విషయాలైనా కూడా అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన వెళ్లకుండా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకొని ప్రాజెక్టుల విషయంలో కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి ఎండగట్టడానికి అవకాశం అనేది ఉన్నది. దాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా నేను నల్లగొండకు వచ్చి బహిరంగ సభ పెట్టి కొన్ని ప్రకటనలు తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. నల్లగొండ జిల్లా ప్రజలకు వాస్తవంగా క్షమాపణ చెప్పి రావాలి. ఎందుకంటే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో అధికారం నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన మంజూరు చేసింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యి శంకుస్థాపన జరిగి కొన్ని పనులు కూడా ప్రారంభమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అది ఎస్ఎల్బీసీ కానివ్వండి, తర్వాత ఉదయ సముద్రం కానివ్వండి, తర్వాత నక్కలగండి సంబంధించినటువంటి బ్రాహ్మణ వెల్లెంల కానివ్వండి, ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరు కావటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇక్కడ ఏ సభకు వచ్చినా నల్లగొండ జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను అధికారంలోకి వస్తే ఇక్కడనే నేను కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ సస్యశ్యామలంగా మరి పంటలు పండే విధంగా త్రాగునీరు సాగునీరు అందిస్తానని వాగ్దానాలు చేశారు. 9.5 సంవత్సరాల కాలం నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు అయ్యా ఇంకొక 9 కిలోమీటర్లు మిగిలిన్నది. తర్వాత రిజర్వాయర్లు, భూసేకరణ, మెయిన్ కెనాళ్ళు, కాలువలు ఇవన్నీ కూడా తవ్వవలసి ఉంది. ఈ పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. దానికి బడ్జెట్ కేటాయించమని చెప్పానంటే రైతు సంఘాల వైపు నుంచి, సిపిఎం పార్టీ వైపు నుంచి అనేక సార్లు మేము అక్కడ ధర్నాలు చేశాం, తర్వాత మెమోరండాలు కూడా ఇచ్చాం. బడ్జెట్ కేటాయించకుండా ఒక 2-3 సంవత్సరాలు వరుసగా 3 కోట్లు మంజూరు చేయటం అనేది జరిగింది. ఆ 3 కోట్లు ఏందనంటే కేవలం అక్కడ టీ ఖర్చులకో లేకపోతే ఏందనంటే సెక్యూరిటీ వాళ్ళకే సరిపోయేటువంటి పరిస్థితి. టన్నల్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయటంతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు మరి నీళ్లు తరలించడానికి కావాల్సినటువంటి టన్నల్ తవ్వుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారు తప్ప దాన్ని అడ్డుకున్నది లేదు, దీన్ని కంప్లీట్ చేసింది లేదు. ఇది అన్యాయం కాదా? నల్లగొండ జిల్లా ప్రజానికానికి, రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్టు తప్ప ఇంకోటి ఏమున్నది? గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ టన్నల్స్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున బెజ్జాలు పెట్టి నడి రిజర్వాయర్ నుంచి తీసుకెళ్తే మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం కేసీఆర్ గారు ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆయన అనుసరించిన విధానంతో నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగింది. పైగా ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తరలించడానికి కూడా ఆయన ఏదో రకంగా సహకరించాడు తప్ప మరొకటి కాదు. అట్లాగనే ఉదయ సముద్రం, అదేవిధంగా ఎడమ కాలువ పైన ఉన్నటువంటి లిఫ్టులు నేను అధికారంలోకి వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ లిఫ్టుల నిర్వహణ మొత్తం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. ఇంతవరకు ఆపరేటర్లను నియమించడం కానీ రిపేర్లకు డబ్బులు మంజూరు చేయటం కానీ ఏమీ లేదు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి కొన్ని నిధులు విడుదలైతే దాని ద్వారా రిపేర్లు చేసి వదిలేశారు అంతే. ఇప్పటికీ కూడా సగం భూములకు నీళ్ళందనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కాలువలు, తర్వాత ఏంటంటే కొన్ని తూములు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మరమ్మతులు చేయలేదు. కాబట్టి నల్లగొండ జిల్లాని పూర్తిగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలం నుండి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేశారు, నిర్లక్ష్యానికి గురైంది తప్ప మరొకటి కాదు. అందుకని ఆయన సభ పెట్టే ముందే ఆ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాల్సి ఉండే. ఇక్కడికి వచ్చి ఏంటంటే అది ఇది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే మరి అక్కడ ఈయన సభ పెట్టింది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అందరు కలిసి అక్కడ ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన పోయిండ్రు. ఆయన ఏం వ్యాఖ్యానం చేశాడు? మేడిగడ్డ లేకపోతే బొందలగడ్డ అన్నాడు. ఆ మేడిగడ్డ ప్రాజెక్టుని బొందలగడ్డగా మార్చింది ఎవరు? తమరు కాదా? మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు అది కుంగిపోతూ ఉన్నది? ఆ పిల్లర్స్ అన్నీ కూడా పూర్తిగా రోజు ఒకటి ఎందుకు కుంగిపోతూ ఉన్నది? నువ్వు పెద్ద ఎత్తున అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలిగావు? ఆ ప్రాజెక్టు ఆ పరిస్థితికి రావటానికి మీరు కారణం కాదా? మీరు ఇంజనీర్స్ చెప్పిన ఆయనకుంటా, ఎవరు చెప్పిన ఆయనకుంటా, నేనే ఇంజనీర్ని, నేనే అన్నీ నాకు తెలుసు అనేటువంటి పద్ధతుల్లో 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిచ్చి అది కూలిపోతూ ఉంటే మేడిగడ్డ బొందలగడ్డ అంటే నిజంగా బొందలగడ్డనే మార్చావు కదా. ఇప్పుడు ఆ బొందలగడ్డగా మారటానికి నువ్వే కదా కారణం. దానికి ఏం సమాధానం చెప్తావు? ప్రజల డబ్బు అది. ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా మీరు మరి ఖర్చు పెట్టి తర్వాత ఏంటంటే ప్రజల మీద భారాలు వేసి విపరీతంగా అప్పులు తీసుకొచ్చి 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. కేఆర్ఎంబి పైన బీఆర్ఎస్ సభ నల్లగొండను ఎంచుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే నల్లగొండ జిల్లాకు సంబంధించిన నీటి వనరులకు సంబంధించి ఏ రకమైనటువంటి మేలు చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మాత్రం విమర్శకు అడ్డాగా నల్లగొండను ఎంచుకోవడం చాలా విచిత్రమైన అంశం. ఎందుకంటే నల్గొండకి ఆయన కాలంలో ఏ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకి 3,50,000 ఎకరాలకు నీరు అందించి సస్యశ్యామలం చేస్తారని చెప్పాడు. టన్నల్ పూర్తి చేపిస్తారని చెప్పాడు. కానీ డిండికి 0.5 TMC చొప్పున మనకు అలొకేషన్ కూడా ఆయన 9-10 ఏళ్ల కాలంలో సాధించలేకపోయినాడు. ఇప్పుడు ఏ పేపర్ అయినా మేము డిండికి ఇంత అలొకేషన్ చూపించాం, సాధించి పెట్టాం అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. అట్లాగే డిండికి ఎత్తిపోతల పథకానికి మహబూబ్ నగర్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతుందో దాంట్లో నార్లాపూర్ అట్లాగే ఒట్టెం ఈ ఎదుల్లా ఈ 3 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 3 రిజర్వాయర్లలో ఏ రిజర్వాయర్కి వెళ్ళి డిండికి నీళ్లు తీసుకురావాలనే దాని విషయంలో 10 ఏళ్ల కాలంలో దాని మీద ఈరోజు కూడా క్లారిటీ లేదు. నార్లాపూర్ అంటే అది సాధ్యపడదని చెప్పారు. అట్లాగే ఎదుళ్ళ నుంచి తీసుకోమని 2 ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారైన, ఒకటి 1,300 కోట్లతోటి, మరొకటి 600 కోట్ల రూపాయలతోటి తయారైనాయి. వాటిలలో దేన్ని ఆమోదించలేదు. అట్లాగే ఒట్టెం నుంచి తీసుకోమని కూడా అధికార యంత్రాంగం చెప్పింది, కానీ దాన్ని కూడా క్లియర్ చేయలేదు. అందుకని అన్నిటికంటే శ్రేయస్కరం ఏంటంటే ఎదుళ్ళ రిజర్వాయర్